ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్‌ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం ఫిన్ బాలర్ గురించి. సో, మన ఫిన్ బాలర్ డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్‌నైతే ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ డీల్‌నైతే ఇచ్చింది ఫిన్ బాలర్‌కి. సో, ఈ డీల్ ప్రకారం మన ఫిన్ బాలర్ ఇంకా 5 ఇయర్స్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే వర్క్ చేస్తారన్నమాట. అంటే 2029 దాకా మన ఫిన్ బాలర్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే ఉంటారు. సో, ఇది చాలా పెద్ద డీల్ అన్నమాట. 5 ఇయర్స్ డీల్. సో, ఫిన్ బాలర్ ఫ్యాన్స్ కోసమైతే ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో ఫిన్ బాలర్ కూడా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చు. సో, చాలామంది అంటున్నారు అంటే ఫిన్ బాలర్‌ని ఖరాబ్ చేస్తున్నారు. అంటే ఈ జడ్జ్‌మెంట్ డేలో వచ్చినప్పటి నుండి ఫిన్ బాలర్ అంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తలేరని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో, అది నిజంగానే 100% కరెక్ట్ అన్నమాట. సో, నిజంగా జడ్జ్‌మెంట్ డేలో వచ్చిన తర్వాత ఫిన్ బాలర్ చాలా వీక్‌గా కనిపించినారు. సో, ఇప్పుడు స్టిల్ అంటే ఇప్పటికి కూడా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్‌గా ఉన్నారు. కాకపోతే అనుకున్నంత పవర్‌ఫుల్‌గానైతే కనిపిస్తలేరు. సో, ఆ డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్ కూడా ఇంకా రావట్లేదు. ప్రెజెంట్ మనకొక టీజర్ అయితే వచ్చింది. ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీ ఈ క్యారెక్టర్ మళ్ళీ వస్తది. సో, ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తేనే ఫిన్ బాలర్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు కాబట్టి ఆ టైంలో అంటే డీమన్ ఫిన్ బాలర్‌గా వచ్చినప్పుడు మన ఫిన్ బాలర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చు. ఇంకా 5 ఇయర్స్ టైమ్ అయితే ఉంది మన ఫిన్ బాలర్‌కి. ఈ టైంలో ఒక్కసారైనా కంపల్సరీ అంటే వరల్డ్ టైటిల్‌ని, మెయిన్ టైటిల్‌ని విన్ అవుతారన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఫిన్ బాలర్‌కి సపోర్ట్ చేస్తారు. డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లో వస్తే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో, మన జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ అందరూ హీల్ సూపర్ స్టార్స్ అన్నమాట. అండ్ రియా రిప్లీకి ఇంజ్యూరీ అయ్యుండే. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న రాలో రియా రిప్లీ రిటర్న్ చేసింది. సో, ఇప్పుడు రియా రిప్లీ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా రిటర్న్ చేసిందంట. సో, మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ రియా రిప్లీ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంట. అండ్ జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ ఉన్నారు కదా! మిగతా వాళ్ళు రియా రిప్లీ కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు కదా! సో, వాళ్ళందరూ హీల్ సూపర్ స్టార్స్ అని అప్డేట్ అయితే వచ్చింది. సో, ప్రెజెంట్ జడ్జ్‌మెంట్ డే మెంబర్స్‌లో రియా రిప్లీ మాత్రమే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంట. సో, నిజంగా రియా రిప్లీ ఇప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారితే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, నేను కూడా అదే అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అప్డేట్ నిజం అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. సో, మరి మీరేమంటారు? రియా రిప్లీ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉంటే బావుంటదా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నిన్న రాలో రియా రిప్లీ రిటర్న్ చేసి మన డామినిక్ మిస్టేరియోకి ఫేస్ టు ఫేస్ వచ్చింది కదా! ఆ వీడియోకి 1.1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఓన్లీ 9 అవర్స్‌లోనే. 9 గంటల్లోనే 1.1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో, చాలా ఎక్కువగా వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. సో, ఆ రిటర్న్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేసినారు. అందుకనే హై అమౌంట్ వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. అండ్ అంతేకాదు రియా రిప్లీ ట్విట్టర్‌లో కూడా ఫోటోనైతే చేంజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, రియా రిప్లీ రిటర్న్ చేసినప్పుడు లీ మోర్గన్ భయపడింది కదా! సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న ఫోటోని లీ మోర్గన్ ఫోటోని మన రియా రిప్లీ తన ట్విట్టర్ అకౌంట్‌లో మెన్షన్ అయితే చేసింది. సో, నెక్స్ట్ మాట్లాడదాం బో డాలస్ అండ్ బ్రే వైట్ గురించి. సో, మన అంకుల్ హౌడీ అండ్ బ్రే వైట్ మన బ్రే వైట్ బ్రతుకున్నప్పుడు బ్రే వైట్ అండ్ బో డాలస్ కలిసి రస్సల్ మేనియాలో ఫైట్ చేద్దామని అనుకున్నారంట. సో, మన బ్రే వైట్ డ్రీమ్ మ్యాచ్ అంట. బ్రే వైట్ అండ్ బో డాలస్ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేయడం రస్సల్ మేనియాలో అదొక డ్రీమ్ మ్యాచ్ అంట మన బ్రే వైట్‌కి అండ్ బో డాలస్‌కి. సో, అది ఇంకా ఇక జరగదని చెప్పాలి. బ్రే వైట్ ఈ లోకంలో లేరు. నిజంగా చాలా క్లోజ్ వచ్చేసినారు. అంటే మన బ్రే వైట్, అంకుల్ హౌడీ వాళ్ళందరూ రిటర్న్ చేసినారు. సో, మనకి రెసల్‌మేనియా 39లో ఫైట్ చేయాలి. సో, మన బ్రే వైట్ రావాలి. బ్రే వైట్ యాక్చువల్‌గా రెసల్‌మేనియా 39లో ఫైట్ చేయాలి. బ్రే వైట్ హెల్త్ బాలేకపోవడం వల్లనే రెసల్‌మేనియా 39లో బ్రే వైట్ అయితే ఫైట్ చేయలేదు. అండ్ దాని తర్వాత సడెన్‌గా బ్రే వైట్ అయితే చనిపోయినారు. సో, చాలా ఫ్యాన్స్ అయితే బాధపడిపోయినారు. ఏదేమైనా ఒక డ్రీమ్ మ్యాచ్ అంటే దగ్గర దాకా వచ్చింది. క్లోజ్ వచ్చేసింది. అండ్ ఇంకొక 1 ఇయర్ ఆగితే అంటే ఆ డ్రీమ్ మ్యాచ్‌ని బ్రే వైట్ అండ్ బో డాలస్ చేసేవారు. డ్రీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేసేవాళ్ళు. సో, అదంతా వేస్ట్ అయిపోయింది. స్పాయిల్ అయిపోయింది. బ్రే వైట్ చనిపోయినారు. సో, ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ నెక్స్ట్ రాలో రిటర్న్ చేస్తున్నారు. అండ్ నిన్న రాలో మన సీఎం పంక్ కూడా చెప్పింది అదే. డ్రూ మ్యాకెంటైర్ సస్పెన్షన్‌ని తీసేయండి అని. సో, డ్రూ మ్యాకెంటైర్ నెక్స్ట్ వీక్ రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. రిటర్న్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మాట్లాడడం సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి. సో, మనకి కంటిన్యూయస్‌గా అంటే మనీ ఇన్ ద బ్యాంక్ నుండి వీళ్ళ మధ్య
ముగ్గురు అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ సీఎం పంక్కి ఫేస్ టు ఫేస్ వస్తున్నారు. అండ్ సీఎం పంక్కి డ్రూ మ్యాకెంటైర్తో ప్రాబ్లం ఉంది. అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా సీఎం పంక్తో ప్రాబ్లం ఉంది. అండ్ సెత్ రాలిన్స్ కూడా సీఎం పంక్తో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ చూపించేది కూడా అదే. సో వీళ్ళ మధ్య అంటే సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్య రాలో ఒక సెగ్మెంట్ అయితే చూడడానికి దొరికింది. సో మేబీ అంత మంచిగా ఉంటే వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగచ్చు. సో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీరు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే సింగిల్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో ఏదేమైనా డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ కన్ఫామ్గా జరుగుతుంది. సో ఇప్పుడు నేను అన్న ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగకపోయినా అంటే సింగిల్స్ మ్యాచ్ కన్ఫామ్గా జరుగుతుంది అన్నమాట. సో మరి మీరేమంటారు? మీరు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే సింగిల్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాన్ బ్రేకర్ అండ్ సామీ జైన్ గురించి. సో వీళ్ళ మధ్య మళ్ళీ రీమ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. నిన్న బ్రాన్ బ్రేకర్ సామీ జైన్ పైన అటాక్ చేసినారు. సో మేబీ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సమ్మర్ స్లామ్లో. అండ్ చూద్దాం, మరి మ్యాచ్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ సామీ జైన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మనకి నెక్స్ట్ రాలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డీన్ ఆంబ్రోస్ గురించి. సో మన WWE డీన్ ఆంబ్రోస్ పేరుని అయితే మెన్షన్ చేస్తుంది. సో ఒకనొక టైంలో WrestleMania 40 టైంలో డీన్ ఆంబ్రోస్ అంటే ఫేస్నే రివీల్ చేయలేదు. అంటే ఒక వీడియోలో డీన్ ఆంబ్రోస్ ఉంటే సో ఆ ఫేస్ అంటే డీన్ ఆంబ్రోస్ని కనిపించకుండా వీడియో ఎడిట్ చేసి అంటే అప్లోడ్ చేసింది. సో మన రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్, షీల్డ్ మెంబర్స్ డీన్ ఆంబ్రోస్ ఇది ఉండే కదా, ఆ వీడియోలో డీన్ ఆంబ్రోస్ ఫోటో కనిపిస్తే ఆ ఫోటోని అంటే డీన్ ఆంబ్రోస్ని ఆ వీడియోలో కనిపించకుండా ఎడిట్ చేసేసింది. సో అదే ఇప్పుడు WWE డీన్ ఆంబ్రోస్ డైరెక్ట్గా నేమ్నే మెన్షన్ చేస్తుంది. మొన్న మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ టైంలో కూడా డీన్ ఆంబ్రోస్ పేరునైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ అప్డేట్స్ అన్ని చూస్తే మేబీ డీన్ ఆంబ్రోస్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేయొచ్చు. సీఎం పంకే రిటర్న్ చేసినారు ఆఫ్టర్ 10 years తర్వాత. సో మరి డీన్ ఆంబ్రోస్ రిటర్న్ చేయరా? సో చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఎలా అంటే డీన్ ఆంబ్రోస్ మనసు మారాలి, WWEలో రావాలని తనకి ఆశ పుట్టాలి. సో అలా అయితేనే డీన్ ఆంబ్రోస్ WWEలో అడుగు పెడతారు, లేదంటే అడుగు పెట్టరు. అండ్ అంతేకాకుండా డీన్ ఆంబ్రోస్ AEW కాంట్రాక్ట్ ఎండ్ అవ్వాలి. ఎండ్ అయిన తర్వాత మేబీ అప్పుడు డీన్ ఆంబ్రోస్ మనసు మంచుకుంటే కంపల్సరీ వస్తారన్నమాట. సో చెప్పలేం, ఇప్పుడే వచ్చినా రావచ్చు. AEW డీన్ ఆంబ్రోస్ని ఫైర్ చేస్తే WWEలో అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో అలా అయితే కన్ఫామ్గా వస్తారనమాట డీన్ ఆంబ్రోస్. సో అది జరగాలంటే సో మనం ఏం చేయాలి, మన చేతిలో ఏం లేదు. సో అది డీన్ ఆంబ్రోస్ ఇష్టం. డీన్ ఆంబ్రోస్కి నచ్చితే కంపల్సరీగా WWEలో వస్తారు. సో ఇలా అయితే ఛాన్స్ అయితే ఉంది, లేదంటే లేదు. సో అప్పటికి డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే టైంకి కూడా AEWలోనే ఉండాలనిపిస్తే అక్కడే ఉంటారు, లేదంటే లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్ ఏంటంటే డీన్ ఆంబ్రోస్ పేరునైతే మన WWE మెన్షన్ చేస్తుంది. సో మేబీ వచ్చినా రావచ్చు. పాజిటివ్ టాక్తోనే ఉంది మన WWE, పాజిటివ్ రియాక్షన్తోనే ఉంది. సో ఇది డీన్ ఆంబ్రోస్ గురించి న్యూస్. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.